మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. అన్ని నియోజకవర్గాల్లో MSMEలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటన. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుని ఖండించిన వైఎస్ఆర్సీపీ. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని అంబటి రాంబాబు విమర్శలు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో భారీగా అక్రమాలు. అసలైన దోషుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగుల ఆందోళన. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు అందించాలని రైతు సంఘాలు డిమాండ్. వెబ్ కౌన్సిలింగ్ ని వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు రిలే దీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో MSMEలు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సేవా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. స్వర్ణాంధ్ర కార్యక్రమాలని సచివాలయం నుంచి ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. సేవా రంగం నుంచి మనకు 6.3% ఆదాయం వస్తుందని, దానిని విస్తరిస్తే ఆదాయం పెరుగుతుందని తెలిపారు. టెక్నాలజీ అనేది గేమ్ చేంజర్. భవిష్యత్తులో అదే కీలకం. అదేవిధంగా ఈ నెలలో తల్లికి వందనం అమలు చేస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు అమలు చేస్తాం. దీపం 2 కింద ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తాం. సంక్షేమం అభివృద్ధిని సమతూలం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పారు. P4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని ఆయన వెల్లడించారు. అందరికీ నమస్కారాలు. ఇటు రాష్ట్ర స్థాయిలో ఉండే చీఫ్ సెక్రటరీ మొదలుకొని సహచార మంత్రివర్గ సభ్యుల దగ్గర నుంచి అదే మరిగా జిల్లా స్థాయి కలెక్టర్ మొదలుకొని జిల్లా స్థాయి అధికార యంత్రాంగం, అంతేకాకుండా నియోజకవర్గంలో ఉండే ఈ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు, అదే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు, అంతేకాకుండా సభ్యులంతా కూడా పనిచేసే సిబ్బందికి అందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనం ఒక హిస్టారికల్ డేకి శ్రీకారం చుట్టాం. కొత్త ప్రభుత్వం వచ్చి 12వ తారీఖుకి 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం. మనందరికీ స్వాతంత్రం వచ్చి 100 ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం 2047. దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా దానికి సింక్రనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047కి మనం శ్రీకారం చుట్టాం. ఇందులో టాప్ 10 ప్రిన్సిపల్స్ మీరు ఒక్కసారి చూస్తే, పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ, అదే సమయంలో P4. ఎందుకంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని కూటమి ప్రభుత్వం దానిని అసలే పట్టించుకోవటం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీనియర్ పాత్రికేయుడు కొమ్మనేని శ్రీనివాసరావు అరెస్టు నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల్లో కొత్త సాంప్రదాయానికి తెరలేపింది. కిరాక్ ఆర్పి సీమరాజుల్లాంటిల్ని దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్లపై ఫిర్యాదులు చేసినా చర్యలు ఉండవు. ఎల్లో ఛానల్స్ దారుణంగా మాట్లాడుతున్నాయి, అయినా పట్టించుకోరు. సీనియర్ పాత్రికేయులు కొమ్మనేని అరెస్టు అప్రజాస్వామికం. చంద్రబాబు ఆయనపై కక్ష కట్టారు. కొమ్మనేనిని దారుణంగా తిడుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదు. పోగేసుకొచ్చిన జనాలతో సాక్షి ఆఫీస్ మీద దాడి జరిపారు. మరి దీనిని ఏమనాలి? ఇది ఉన్మాదపు చర్య కాదా అని అంబటి ప్రశ్నించారు. పాల్పడుతున్నారనే దాని మీద చాలా వివరంగా మాట్లాడాలని అనుకున్నాను. కానీ హఠాత్ పరిణామం కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడంతో అది పక్కన పెట్టి ఈ అరెస్ట్ పట్ల మాట్లాడవలసిన అనివార్యమైన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ డైవర్షన్ పాలిటిక్స్. ఉన్నటువంటి లైవ్లో ఉన్నటువంటి అంశాలను పక్కకు పెట్టి మొత్తం డైవర్ట్ చేసి దృష్టిని మరల్చేటటువంటి కార్యక్రమంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ. టోటల్గా రాష్ట్రంలో సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది. ఆ రంగాల గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఉద్దేశంతో లేని విషయాన్ని ఉన్నట్టుగా చేసి, ఆ విషయాన్ని పెద్దదిగా చేసి, అది ఒక ప్రజా ఉద్యమంలాగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారి పార్టీ, వారికి ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఉదయం కొమ్మినేని శ్రీనివాస్ గారిని, ఒక సీనియర్ జర్నలిస్ట్ని, సాక్షిలో లైవ్ షో కండక్ట్ చేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఇది ఒక అక్రమమైనటువంటి అరెస్టు అనేది మేము చెప్పాం. నిశితంగా పరిశీలిస్తే అది అక్రమమైనటువంటి అరెస్టే అవుతుంది. కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి రెండు మాటలు ఇక్కడ నేను చెప్పాలి. ఈజ్ ఎ మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్. ఇందాక చెప్పినట్టుగా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈనాడులో పనిచేశారు, ఆంధ్రజ్యోతిలో పనిచేశారు, ఈ టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత TV5లో పనిచేశారు, ఎన్టీవీలో పనిచేశారు. ఎన్టీవీలో పనిచేసినప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అంటే వ్యతిరేకం అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడటం, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఖండించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఎన్టీవీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన లైవ్ షోని ఆపేశారు. ఆయన్ని దాని నుంచి తీసేస్తేనే మీ ఛానల్ని, ఎన్టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూపిస్తాము అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు ఇన్ఛార్జి కలెక్టర్ పార్కో తేజ, ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో ప్రధానంగా పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, భూ ఆక్రమణలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదుల్ని అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు తెలిపారు. నా పేరు మేరీ ద్వారక. నా పేరు మేరీ ద్వారక. నేను కోర్టుకి వెళ్ళా, నాకు న్యాయం జరగలేదు. సమస్య అంటే ఇంటి సమస్య సార్. ఇంటి 10 ఏళ్ళ నుంచి ముగ్గురు అన్నదమ్ముళ్ళు లేదిస్తున్నారు. మా అమ్మోళ్ళది పొచ్చూరు. ముగ్గురు అన్నదమ్ముళ్ళు లేదిస్తున్నారు. ఏమో ఇంకా తెలుసుకుంటారు అనుకున్నా. ఇంకా లేదు, ఎక్కువైపోతున్నారు. ఇంత ఆస్తి కూడా ఇంట్లో నుంచి కూడా ఎల్లగొట్టారు మమ్మల్ని. ఎల్లగొట్టి ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నారు సార్. అన్నాక నేను ఇంక బయటకు వచ్చా. రేత్రి పిల్లల్ని నన్ను కొట్టి గందరగోళం చేశారు. మా బావ కొట్టి గందరగోళం చేస్తే నేను బయటకు వచ్చేసాను. మా ఆయన నేను బయటకు వచ్చేసి 5 ఏళ్ళు పెట్టి కద్దుకుంటున్నా. తేలేటప్పుడు అదే తేలిద్దులని తేలిస్తే ఇంకా మాకు చెప్పలేదు, ఏం లేదు. నేను పిల్ల డెలివరీ అప్పుడు ఇంకా అంత హాస్పిటల్లో ఉండ. అప్పుడు ఇల్లు పగలు కొట్టారు. మాకు చెప్పలేదు, ఏం లేదు. 10 మందిలో పెద్దల్లో డబ్బులు ఇస్తామని సంతకాలు పెట్టించారు. వాళ్ళతో మాట్లాడారు.
ఆ డబ్బులు ఇవ్వలేదు మాకు. డబ్బులు వాటా వచ్చి చాలు మాకు. మా ఇంట్లో కూడా వాటాలో నాకు స్థలం లేదు. నేను పొద్దునెళ్ళా కొట్టి గందరగోళం చేసి చక్కలు ఆపండి, ఇది కోర్టులో ఉందన్నా కూడా మేము ఆపము, మాకు ఎవరు చెప్పుకుంటే మీ చేతైన వాళ్ళు చెప్పుకో వేసాను సార్ నేను కేసు. ఇల్లు పడేసారు, కోర్టులో జరుగుతానే ఉంది, ఇల్లు పడేసేసారు. నాకు న్యాయం కావాలి సార్. నా స్థలం నాకు వచ్చేటట్టు కావాలి. నాకు 1.5 వచ్చింది. 1.5లో ఇల్లు అసలు ఒక్క రవ్వ కూడా లేదు, పడేసేసారు సార్. మీ చేతైన వాళ్ళు చెప్పుకోమన్నారు. నేను పొద్దున్న ఇంటికాడికి వెళ్తే మా మరిదన్న బుజ్జిబాబు కొట్టి కొందరుగాలం చేసి నేనన్నాను కోర్టులో ఉంది కట్టబాగని అన్నా. కొట్టి ఫస్ట్ లైన్ మేము కర్రీస్ పాయింట్ పెట్టుకుంటే దాని మీద వాళ్ళు డిస్టర్బెన్స్ ఉంది మాకు తీసేయండి అని అన్ని కంప్లైంట్లు పెట్టి క్లోజ్ చేయాలని చూస్తారు. అదే కదా సార్ మాకు తెలియంది. ఇప్పుడు మా ఆడపడుచు భర్త వేయండు, మా దగ్గరే ఉండాలి కదా, మేమే చేసుకోవాలి కదా. మరి మేము చేసిన ప్రాబ్లం ఏంది వాళ్ళకి, మాకు న్యాయం జరిగేతాడు చూడండి సార్. స్థలం మాది, పన్ను కడుతుండ్రు ఇంటి వెనకాల వాళ్ళు. కుమార్ పేరు అబ్బాయిది. వాళ్ళు ఈ మధ్య నెల కింద కొన్నారంట, కొన్న కాంచి ప్రాబ్లం పెడుతుంది. ఆ అబ్బాయి ఉండబట్టి కూడా 6 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఇవాళ ఎందుకు వచ్చింది మాకు, మా తోటి వాళ్ళకి. మాతో బాగానే ఉంటాడు, మంచిగా ఉండే చేసాడు సార్ ఇదంతా. అది మాకు వచ్చిన ప్రాబ్లం ఇది. మరి ఏదైనా న్యాయం చేస్తారని వచ్చినాం ఇక్కడ కంప్లైంట్ ఇద్దాం. మా ఆవిడ కడుపుతో ఉంది, మాకు వాసన వస్తుంది, స్మెల్ పడతలేదు. మరి కర్రీస్ పాయింట్కి ఏం స్మెల్ వస్తుంది సార్, నాకు అర్థం కావటం లేదు. అట్లనే కంప్లైంట్లు పెట్టిండ మున్సిపాలిటీలో ఉండరా, కొట్టు తీసేయాలా అని. ఇప్పుడు మా పేపర్ వాళ్ళ పేపర్ చూస్తే కరెక్ట్ గా ఉంటే మనం న్యాయం చేయదు సార్, మాకు అన్యాయం వద్దు. గుంటూరు గోరెంట్లలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో స్వామివారికి 9 కోట్ల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలని ఈవో వెంకటేశ్వరరావుకు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జనసేన పార్టీ నాయకులు బోనపోయిన శ్రీనివాస్ యాదవ్, గాది వెంకటేశ్వరరావు, నల్లపాడు సిఐ వంశీధర్, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో ఆలయ పూర్వపు అధ్యక్షులు ఎర్రంశెట్టి వేణుగోపాల్ అందజేశారు. 22 సంవత్సరాల క్రితం స్వామివారి దేవాలయాన్ని ప్రతిష్ఠించారని తెలిపారు. అప్పటి నుంచి నేటి వరకు విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడారు. కొంతమంది పనికట్టుకుని కావాలని వేణుగోపాల్ పైన అబండాలు వేయటం వలన దేవాదాయ శాఖ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. వేణుగోపాల్ హయాంలో భక్తులు ఇచ్చిన కానుకలతో ఆభరణాలు స్వామివారికి చేయించారని అన్నారు. ఆభరణాలని లాకర్లో భద్రపరిచి నేడు లాకర్లో ఉన్న ఆభరణాలని తీసి అందరి సమక్షంలో ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. గోరంట్ల గ్రామంలో సుమారుగా 9 దేవాలయాలను నిర్మించిన వేణుగోపాల్ సేవలు ఇంకా కొనసాగాలని కోరారు. గ్రామంలో వేయించేసి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తన దేవస్థానం చూపించండి సార్. ఒకసారి చూడన్నా. వెంకటేశ్వర స్వామి పద్మావతి ఆలయానికి సంబంధించి 5 కోట్ల విలువ చేసేటటువంటి బంగారు ఆభరణాలు అంతవరకు దేవుని సన్నిధిలో సేవ చేస్తూ గుడిని అభివృద్ధి చేసే విషయంలో, ఇక్కడ భక్తుల మనోభావాన్ని పెరుగునే విషయాల్లో విశేషంగా కృషి చేసినటువంటి వేణుగోపాల్ మీద అపవాదాలు రావడం, ఆయన మీద కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అయితే దీని వెనక కొన్ని కుట్రలు పనిచేసినప్పటికీ వేణు గారు
చాలా విశాలమైనటువంటి భావంతో ఆ ఆభరణాలు ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే ఈ ఆభరణాలు ఒక పద్ధతిలో హ్యాండ్ ఓవర్ చేయడం అనేటువంటి జరగాలి. లేదంటే ఈ ఈవోలు వస్తుంటారు, పోతుంటారు. లేదా ఈ దేవాలయం ప్రైవేట్కి వస్తుందా, ఎండోమెంట్కి వస్తుందా ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ పెండింగ్ లో ఉండగా ఆ ఆభరణాలు సురక్షితంగా లాకర్లో పెట్టడం జరిగింది. 10 మంది సమక్షంలో ఆ ఆభరణాలు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధమని ఆయన నాకు చెప్తే, నేను ఇక్కడ కాదు చెప్పాల్సింది, పోలీస్ స్టేషన్ లో చెప్పి ఎక్కడైతే కంప్లైంట్ ఉందో అక్కడ చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్ కి వెళ్లి వాంగ్మూలం కూడా ఇచ్చారు. సిఐ గారు కూడా దాన్ని అంగీకరించారు. అయితే మళ్ళా అంత జరిగిన ఒక వారం రోజుల్లో ఇస్తామని చెప్పినప్పటికీ కూడా మళ్ళా కొన్ని కంప్లైంట్స్ ఉన్నతాధికారులకు వెళ్ళడం అనేది జరిగింది. వాడిగా గుళ్ళ సంగతి తెలిసిన వాడిగా నేను గారి ఇచ్చిన అపవాదిని తొలగించుకోవడం కోసం రోజున బంగారాన్ని ప్రభుత్వానికి అప్పచేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా గుడుల విషయంలో నాకు తెలిసి గోడకు వేణు గారు చూసినట్టు ఎవరు గుడికి సంబంధించిన వ్యవహారం మంచి వ్యవహారం చేయలేదు. ఎవరు కూడా అపోహలు కలుగుతూ దీని గురించి వివాదం పెంచకుండా ప్రభుత్వ వారిచే గుండి జాగ్రత్తగా నడుపుకునే విధంగా అవసరమైతే మళ్ళీ గుండి ప్రజల చేతిలో తెచ్చుకునే విధంగా కూడా అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు. వస్తున్న ముందు వేసిపోయినప్పుడు చిన్న గుడి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్ళి మళ్ళీ నేను తుబులక్ష వాళ్ళ పేరుతో ఆదాయించుకొచ్చాను. ఆ తర్వాత తుబులక్ష చనిపోయిన తర్వాత మళ్ళీ ఎండోమెంట్ వాళ్ళు ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. ఎండోమెంట్ వాళ్ళు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు గుళ్ళో బంగారం మొత్తం కూడా నేను తీసి బ్యాంక్ లాకలో పెట్టాను. లాకలో పెట్టిన తర్వాత అప్పటి నుంచి వీళ్ళు కొంతమంది వచ్చి బంగారం హ్యాండ్ ఓవర్ ఏమంటే నేను ఎండోమెంట్ వాళ్ళకి సింగిల్ గా తీయను, మా ఎమ్మెల్యే తరఫున అధికారులు ఉంటేనే ఇస్తాను అది అని చెప్పేసి బ్యాంక్ లాకలో పెట్టడం జరిగింది. ఈ రోజు అందరూ కూడా ఎమ్మెల్యే గారు, మన పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళ సమస్యలో ఈ బంగారం మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఎండోమెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. అయితే ఏంటంటే మేము కష్టపడి చాలా ఇబ్బంది పడి ఆ గుడిని కట్టాం. మేము కడితే ఎండోమెంట్ వాళ్ళకి సంబంధం లేని విషయంలో చిన్న చిన్న గుడి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఇలా పూలేసేవాడు కూడా కూడా చాలా ఉంది. ఈ రోజు మొత్తం అందరికి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంది. గట్టిగా నాకు తెలిసి ఒక 7 కోట్ల బంగారం మేము కొంత చేసాం. భక్తులు ఉండి డబ్బులు వెళ్ళి కొంచెం వేసి భక్తులే ఎక్కువ వసూలు చేసేవాడు. భక్తులు మన ఇండి మళ్ళీ సపరేట్ అది ఇండి వచ్చేకి అది నాకు తెలిసి ఒక 2 కోట్ల రూపాయలు ఇంటి కూడా మొత్తం ఈ మొత్తం కలిపి 9 కోట్ల రూపాయలు ఈ రోజు హ్యాండ్ ఓవర్ చేస్తుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో చోటు చేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బ్యాంక్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. నిరసన వ్యక్తం చేశారు. నకిలీ ఆధార్ కార్డులు, పాస్ పుస్తకాలను పెట్టి కోట్లాది రూపాయల బ్యాంకు సొమ్ముని దోచేశారని యూనియన్ నేతలు వి రాధాకృష్ణ, రవికుమార్ ఆరోపించారు. అయితే బ్యాంకు సొమ్ముని దోచేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, అధికారుల్ని బాధ్యుల్ని చేస్తూ చర్యలు తీసుకోవడం సరైన విధానం కాదని చెప్పారు. అధికారుల ఆస్తుల్ని అటాచ్ చేసే కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పారు. జీడీసీసీ బ్యాంకులో రుణాల పేరుతో దోపిడీ చేసిన అసలైన నిందితుల్ని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. లేని పక్షంలో నిరంతరం ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు మేడా హనుమంతరావు, రావుల అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. Association जिंदाबाद 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 ऑल इंडिया बैंक एम्प्लॉयज एसोसिएशन जिंदाबाद जिंदाबाद वसूल చేయాలి జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల మోసం చేసి దోచుకున్న డబ్బులు నిందితులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి. కేవీఎస్ రవికుమార్, జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈరోజు గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వద్ద సహకార సంఘ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుని మోసం చేసి ఒక ముఠా ఉద్దేశపూర్వకంగా పట్టాదారు పాస్బుక్లు, టైటిల్ డీడ్లు, రెవెన్యూ రికార్డు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు మొత్తం కూడా ట్యాంపర్ చేసి పెద్ద మొత్తంలో రుణాలు పొందడం జరిగింది. దీనిపై 51 ఎంక్వైరీ జరిగింది. అనేక విచారణలు జరిగాయి. నిందితుల నుంచి ₹1 కూడా వసూలు చేసే ప్రయత్నం చేయకుండా దీనికి బాధ్యులుగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మేనేజర్లు, సూపర్వైజర్లుగా ఎవరైతే 7 బ్రాంచుల్లో విధులు నిర్వహించున్నారో
వాళ్ళ ఆస్తులను అటాచ్ చేయటం, వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టే విధంగా ముందుకు సాగటం జరుగుతుంది. దీన్ని నిరసిస్తూ ఇటీవల కాలంలోనే కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, సహకార అధికారులందరినీ కూడా కలవడం జరిగింది. పోలీస్ శాఖ నుంచి ఎస్పీ గారిని, ఏఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. నిజమైన నిందితుల్ని ఉద్దేశపూర్వకంగా బ్యాంకును మోసం చేసి పెద్ద మొత్తంలో సొమ్ముని దోచుకున్నటువంటి వారిని శిక్షించకుండా అమాయకమైన ఉద్యోగులపై ఇలాంటి చర్యలు చేపట్టడం సమంజసం కాదని చెప్పి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. అందరూ కూడా మీ ఎంప్లాయీస్ తప్పు చేయలేదు, మాకు తెలుసు. ఇవాళ రేపు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఉద్యోగుల ఆందోళన కార్యక్రమానికి సిద్ధమయ్యారు. దీనికి ప్రధాన కారణం 2020-21 సంవత్సరాల్లో జనమందరూ కోవిడ్ మహమ్మారితో బాధపడతా ఉంటే, ఇబ్బందులు పడతా ఉంటే కొంతమంది ఒక ముఠాగా చేరి ఈ జిల్లాలో ఉండేటువంటి బ్యాంకులను ఏ విధంగా దోచుకోవాలనేటువంటిది ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ తయారు చేసుకుని కేవలం ఈ జిల్లా బ్యాంకు సహకార సంఘాలే కాకుండా కొన్ని కమర్షియల్ బ్యాంకులు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ని కూడా ఏ విధంగా దోచుకోవాలనేటువంటిది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మొత్తం అన్ని రికార్డు మొత్తం కూడా ట్యాంపర్ చేసి మార్చేసి నకిలీ రైతుల్ని ఒక 54 మంది 58 మంది నకిలీ రైతుల్ని తయారు చేసి వాళ్ళని బ్యాంకులకు పంపించి, సొసైటీలకు పంపించి ఆధార్ కార్డు నకిలీ, పాస్బుక్ నకిలీ, పాన్ కార్డు నకిలీ, మీ రైతు పోర్టల్ మార్పులు చేసి మీ భూమి పోర్టల్ మార్పులు చేసి మొత్తం ఒక ప్రణాళికాబద్ధంగా 11 కోట్ల రూపాయలు ఈ సొసైటీల నుంచి దోచుకోవటం జరిగింది. వీళ్ళల్లో అప్పటికే కొన్ని సొసైటీలు పోలీసు సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు వెబ్ కౌన్సిలింగ్ ని వ్యతిరేకిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా ఎన్జీటీ ఉపాధ్యాయులకి ఎంతో నష్టం జరుగుతుందని యూనియన్ నేత కళాధర్ తెలిపారు. మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారానే బదిలీల ప్రక్రియ సజావుగా సాగుతుందని అన్నారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రక్రియను రద్దు చేయకుంటే కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక గత ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని అనేక రకాలుగా వేధించడం జరిగింది. ఆనాడు పాదయాత్రలో కూడా ఈనాటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉపాధ్యాయులకు నేను ఫ్రెండ్లీగా ఉంటానని, మా ప్రభుత్వం వస్తే సకాలంలో ఇవ్వాల్సినటువంటి డిఏలు కానీ, పిఆర్సీ కానీ, ఐఆర్ కానీ ఇస్తానని చెప్పి ఉపాధ్యాయులకు ఏ ఇబ్బంది కలగకుండా స్నేహపూర్వక వాతావరణంలో పనిచేసుకుందామని కానీ తెలియజేశారు. కానీ ఈ రోజున చూస్తూ ఉంటే మేము పిఆర్సీ, డిఏ, ఐఆర్ కాదు, కనీసం మాన్యువల్ కౌన్సిలింగ్లో ఎస్జిటిల్ని నడిపించాలని చెప్పి మేము కనిపిస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం ఈరోజు చూస్తూ ఉంటే మాన్యువల్ కౌన్సిలింగ్ లేదు. మాన్యువల్ కౌన్సిలింగ్ కాకుండా మరి వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ టీచర్లు 3000, 4000 ఖాళీలని ఆన్లైన్లో పెట్టాలి అని అంటే సిగ్నల్ లేక, ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సరిగ్గా లేక గతంలో జరిగినటువంటి వెబ్ కౌన్సిలింగ్లో కూడా అనేక రకాలైనటువంటి నష్టాలు పోయారు. నిన్న చూస్తే మనం గుంటూరు జిల్లాలో 2000 మంది టీచర్లు డిఈఓ కార్యాలయం ముట్టడిలో పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 30,000 మంది టీచర్లు నిన్న పాల్గొన్నారు. మరి ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఉద్యమం చేస్తూ ఉంటే ఎందుకు వీళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎందుకు వీళ్ళ డిమాండ్ అని పరిశీలించాలి. రెండోది, వాళ్ళు ఇచ్చినటువంటి హామీనే మనం అమలు జరపమంటున్నాం. మనం కొత్త డిమాండ్ తీసుకెళ్లి వాళ్ళ ముందు పెట్టలా. వాళ్ళు ఈరోజు ఉపాధ్యాయ ఐక్యవేదిక వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్జిటి ఉపాధ్యాయులకు మరి అధికారులు ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పి మరి పెద్ద ఎత్తున ఈరోజు నిరసన దీక్షలు జరుగుతూ ఉంది. దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో కూడా జరుగుతూ ఉంది. మేము ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం,
అయ్యా మేము ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏమి అడగటం లేదు, మేము గొంతిమ కోరికలు ఏమి కోరటం లేదు, మీరు ఏదైతే మాన్యువల్ కౌన్సిల్ నిర్వహిస్తారని చెప్పారో దాన్నే ఈ రోజు అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా మీరు మాట నిలబెట్టుకోవాలని అడుగుతా ఉన్నాం. ఎందుకని మేము అడుగుతున్నామంటే అప్లికేషన్ పెట్టినటువంటి విధానంలోనే చాలా తప్పిదాలు దొరికినాయి. సాఫ్ట్వేర్లో లోపాల వల్ల దాంట్లో వచ్చినటువంటి గ్రీవెన్స్ మీరు సరిచేయలేకపోయారు. అంటే అప్లికేషన్ పెట్టినటువంటి దాంట్లోనే ఈ రోజు కూడా లోపాలను సరిచేయలేని మీరు 3000 ఆప్షన్లు పెట్టుకునేటువంటి ఎస్జిటీలకు ఎటువంటి విధంగా న్యాయం చేయగలుగుతారు? తక్కువ మంది ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్లలోనే చాలా లోపాలు వచ్చినాయి. వాటికి కూడా ఇంతవరకు వాటిని సరిచేయడానికి కూడా ఎటువంటి చర్యలు చేపట్టినటువంటి మీరు ఎస్జిటీలకి మరి ఎటువంటి అన్యాయం జరుగుతుందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనలో ఎస్జిటి ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి దయచేసి మీకు మేము ఉపాధ్యాయ ఐక్యవేదిక తరపున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. లేని పక్షంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకి కూడా వర్తింపు చేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు డిమాండ్ చేశారు. భూ యజమానులకి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించి కౌలు రైతులను విస్మరించడం సరైన పద్ధతి కాదని అన్నారు. భూమి స్వభావంతో సంబంధం లేకుండా అన్ని పంటలకు ఈ క్రాప్ బుకింగ్ చేయాలని అన్నారు. అదేవిధంగా లంక భూములకి కూడా పట్టాలు మంజూరు చేయాలని కోరారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 11వ తేదీన చలో మంగళగిరికి పిలుపునిచ్చినట్లు ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. సమావేశంలో రైతు సంఘాల ప్రతినిధులు రాధాకృష్ణ, రామారావు, రామకృష్ణ పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఇప్పుడు కాదు, గతంలో రేట్లు మంగళగిరిలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కమిషనరు అట్లాగే సిసిఎల్ఏ కమిషనర్ గారికి పెద్ద ప్రదర్శన పెట్టాం. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కౌలు రైతులకు 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం అన్నదాత సుఖీభవ అందరికీ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ, కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఇప్పటికే భూ యజమానుల వివరాలన్నీ సేకరించింది. అంటే భూ యజమానుల వివరాలు మాత్రమే సేకరించి కౌలు రైతుల వివరాలు సేకరించుకోకుండా కౌలు రైతులందరికీ కార్డులు ఇవ్వకోకుండా ఈ నెల 20వ తేదీన అన్నదాత సుఖీభవ వేసేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అంటే భూ యజమానులకి అన్నదాత సుఖీభవ వేసేట్టుగా ఈ ప్రభుత్వం వైఖరి ఉంది. ఇది చాలా దుర్మార్గం. రాష్ట్రంలో 100కి 70-80% భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారు. కౌలు రైతులే పెట్టుబడి పెడుతున్నారు. పెట్టుబడి సహాయం పెట్టుబడి పెట్టిన కౌలు రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం అట్లాంటి బాధ్యతని మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎన్నికల ముందు చెప్పింది ఒకటి, ఎన్నికల తర్వాత చేసేది ఇంకొకటిలాగా అనిపిస్తుంది. తెలుగుదేశం కూటమి ఎన్నికల ముందు భూ యజమాని సంతకం తొలగిస్తాం, కొత్త కౌలు చట్టాన్ని తీసుకొస్తాం, అలాగే అన్నదాత సుఖీభవ అందరికీ వేస్తాం. వైసీపీ ప్రభుత్వం ఓసీ కౌలు రైతులకి రైతు భరోసా ఇవ్వలేదు. మా ప్రభుత్వం రైతులకు కులాల వారీగా చూడం, అందరికీ వేస్తామని చెప్పేసి చాలా ప్రగల్భాలు పలికారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత సీజన్లో అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టేశారు. మళ్ళీ ఈ సీజన్లో కూడా నామకే వాస్తే రైతుల వివరాలు మాత్రం సేకరించి కౌలు రైతులకి కంటే భిన్నంగా పరిపాలన అందిస్తామని తెలుగుదేశం పార్టీ వాగ్దానం చేసింది. గత ప్రభుత్వం పెట్టుబడి సహాయం 13,500 రూపాయలు ఇస్తానని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు కలుపుకొని ఇచ్చింది, రైతాంగాన్ని మోసం చేసిందని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలు విమర్శించింది. మళ్ళా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలప్పుడు 20,000 రూపాయలు సహాయం చేస్తానని చెప్పి మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు కలుపుకొనే సహాయం చేస్తూ ఉన్నది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే పని చేస్తూ ఉన్నది. అట్లనే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి చట్టం వల్ల కౌలు రైతులు నష్టపోయారు, కౌలు గుర్తింపు కార్డులు పొందలేకపోయారు. మేము కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే మళ్ళా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చట్టాన్ని వీళ్ళు కూడా అమలు చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వానికి వీళ్ళకి రైతాంగాన్ని ఆదుకోవటంలో మాత్రం ఏ తేడా కనిపించడం లేదు. అట్లనే వ్యవసాయం మీద ప్రజల మీద భారాలు వేసే దాంట్లో మాత్రం గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలనే ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తూ ఉన్నది. అందుకని మేము అడుగుతూ ఉన్నాం, ప్రభుత్వం ఏదైతే వ్యవసాయ రంగంలో వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలని గత సంవత్సరం అమలు చేయలేదు. ఈ సంవత్సరం అయినా మీరు వెంటనే అమలు చేయండి. ముఖ్యంగా కౌలు రైతులందరికీ కూడాను